హలో నమస్తే అండి, నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 39 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు అంటే చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది, ఐవీఎఫ్ ద్వారా ఐయుఐ ద్వారా అయిన బేబీ అసలు హెల్తీగా ఉంటుందా? సో అంటే మనం ఈ ఐయుఐ ఐవీఎఫ్ అనే ఈ ఆర్టిఫిషియల్ ప్రాసెస్ అనేది చేసుకోవడం ద్వారా మనకి బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, లేదు ఊరికే అబార్షన్స్ ఏమన్నా ఉంటాయా? మనం ఈ విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే మన ఏజ్ అనేది 35 ఇయర్స్ బిలో ఉంది. సో మనకి కాంప్లికేషన్స్, మెడికల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ అట్లా ఏమీ లేవు అంటే మనకి నార్మల్గా మన జీన్స్ అనేవి అన్నీ బాగానే ఉంటే హెల్దీ బేబీ వచ్చే అవకాశాలు మనకి ఉంటాయన్నమాట. సో ఎప్పుడు కూడా మనకి ప్రొసీజర్ పర్సే ఐయుఐ వెళ్ళడం ద్వారా కానీ ఐవీఎఫ్ వెళ్ళడం ద్వారా కానీ మనకి రిస్క్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉండదన్నమాట. సో మనది ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మనకి క్యారియర్గా ఉన్నాము అంటే నార్మల్గా మనం న్యాచురల్ ప్రెగ్నెన్సీ ట్రై చేసినా కూడా మనకి అదే రిస్క్ అనేది వస్తుందన్నమాట బేబీకి. న్యాచురల్ ప్రెగ్నెన్సీ చేసుకున్నా అదే రిస్క్ అనేది ఉంటుంది బేబీకి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ వన్స్ దాటింది, 35 క్రాస్ అయింది, మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి 40 క్రాస్ అయింది అంటే ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వచ్చినా కూడా కొంచెం క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ కానీ లేదు అంటే కొంచెం మనకి అబార్షన్స్ అయ్యే రిస్క్ అనేది కూడా మనకి ఏజ్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి కొంచెం ఎంబ్రియో క్వాలిటీ అనేది తక్కువగా ఉండడం వల్ల ఇది అవుతుందన్నమాట. సో మనకి ఐయుఐ చేసుకున్నా ఐవీఎఫ్ చేసుకున్నా కానీ ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీస్లో ఎంత రిస్క్ ఉంటుందో అదే రిస్క్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనకి ప్రొసీజర్ పర్సే సెపరేట్గా రిస్క్ ఎక్కువ ఉండడము అట్లా ఏది ఉండదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం అందుకే ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకున్నప్పుడు మనం నార్మల్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళేటప్పుడు అన్నీ కూడా హార్మోన్స్ అనేవి ఎట్లా ఉన్నాయి చెక్ చేసుకుంటాం. షుగర్, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా చెక్ చేసుకుంటాం. క్రానిక్ మెడికల్ కండిషన్స్ ఉన్నప్పుడు అవి ఎంతవరకు కంట్రోల్లో ఉండాలి అవన్నీ చెక్ చేసుకొని అవన్నీ స్టెబిలైజేషన్ చేసుకున్న తర్వాతనే మనం నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మనకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మనం తీసుకునే ఫుడ్ విషయంలో కానీ వీటన్నిటి విషయంలో కానీ స్లీప్ విషయంలో కానీ రెస్ట్ తీసుకునే విషయంలో కూడా మనం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే మనం ప్రెగ్నెన్సీస్ ఐవీఎఫ్ ద్వారా వచ్చినప్పుడు మనకి నార్మల్గా కార్పస్ లూటియం అంటే బేబీని సపోర్ట్ చేసి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసేది మనకి అంటే బాడీలో కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ 3 months వరకు మనం ఎక్స్టర్నల్గా ల్యూటియల్ ఫేస్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ అది చెప్తామన్నమాట. వన్స్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయినా కూడా మందులు, ఇంజెక్షన్లు అనేవి టైంకి వాడుకోవాలి. మళ్ళీ అట్లా నెగ్లెక్ట్ చేయొద్దు. దీనివల్ల కూడా మళ్ళీ నెగ్లిజెన్స్ అయితే కూడా మనకి కొంచెం రిస్క్ ఆఫ్ అబార్షన్ అనేది పెరుగుతుంది కాబట్టి ఫస్ట్ 3 months మనం జాగ్రత్తగా మెడిసిన్స్, ఇంజెక్షన్స్ వేసుకోవాలి అని అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. వన్స్ ఆఫ్టర్ 3 months కంప్లీట్ అయింది అంటే ఆ సపోర్ట్ అంతా మనం తీసేస్తామన్నమాట. తీసేసి మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఇచ్చే ఐరన్, కాల్షియం మెడికేషన్స్ ఇవి మనం ఇస్తామన్నమాట. సో మనం ఎప్పుడన్నా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఏమైనా జెనెటిక్ ఫ్యాక్టర్స్ ద్వారా కానీ ఏజ్ రిలేటెడ్ కానీ రిస్క్స్ ఏమన్నా ఉంటే అవే మనకి బేబీకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అన్నమాట. కన్సాంగ్వినిటీ అంటే మేనరికం, వీటి వల్ల రిస్క్స్ ఏమన్నా ఉంటే. అంతేగాని ప్రొసీజర్ పర్సే పరంగా మనకి బేబీ ఎఫెక్ట్ అవ్వడం అట్లా ఏమీ జరగదు. థ్యాంక్ యూ అండి.